G9 టీవీకు స్వాగతం. నా పేరు దివ్య. ప్రతి ఇంటికి కూడా ఇచ్చినాము. మీరు కూడా అలాగే చేయాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరైతే అర్హులున్నారో ఖచ్చితంగా వాళ్ళకి అందే విధంగా చేస్తామని చెప్పి మరొకసారి ఆ పార్టీ తరఫున ఖచ్చితంగా అర్హులైన వాళ్ళకి అందరూ చూశారు. పోయిన 5 సంవత్సరాల్లో కొన్ని విషయంలో కరెక్టే మీరు ఇచ్చేది అంటే 7,000 ఇస్తున్నారు కదా, అక్కడ కొంతమందికి పెన్షన్ రాలేదనుకున్నాము. పెన్షన్ పెంచాలా, ఇంటింటికి పెన్షన్ పోవాలా? ఇంటింటికి పెన్షన్ ఇచ్చినాము. మీ పార్టీకి పనిచేసిన వాళ్ళతో పెన్షన్ మీరైతే చెప్తారు. వృద్ధుల దగ్గరికి పెన్షన్ పోవడం ప్రభుత్వ లక్ష్యం. ఇంటి దగ్గర పెన్షన్ ఇవ్వడం. ఇంటి దగ్గర ఇచ్చినామా లేదా? చెప్తారు. మీ పార్టీకి పనిచేసిన వాళ్ళతో మేము పని చెప్పించుకోవాలి. ఇక్కడ సభ్యులు మాట్లాడిన దాన్ని బ్యాలెన్స్ చేసుకుని నువ్వే ఆన్సర్ చెప్పకుండా చర్చిద్దాం. గత జనవరిలో తీసుకున్నటువంటి విషయాల మీద చర్చిద్దాం. కానీ దాంట్లో కూడా ప్రధానమైనటువంటి అంశాలు టేకప్ చేయాలి. దాంట్లో జిల్లాలో ఈ రోజు ప్రాజెక్టు సమస్య ఉంది. అదేవిధంగా మాట్లాడేది కూడా ఆర్డర్ ప్లేస్ ఉంది. రూరల్ వాటర్ సప్లై ఉంది. దానికి ఆర్డర్ ప్లేస్ ఎస్సీ పిలిచండి, పిఆర్ పిలిచండి, డీపీ కూడా పిలిచండి. ఇది అయిపోయి గొడవ ప్రవేశపెట్టండి. మేమందరం కూడా ఆమోదిస్తాం. తీసుకొని వస్తాను. మీరు అనుభవం ఉన్న వాళ్ళు మీరు కనీసం మీ దృష్టికి
మండలాల అభివృద్ధికి అయితే ఖచ్చితంగా మా శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు మీకు తోడుగా ఉంటారు. చంద్రకుమార్ జెడ్పీటీ మండలం. మేడం, చైర్మన్ గారు మరియు కలెక్టర్ గారికి తెలియజేసేది ఏమంటే, గతంలో డిప్యూటీ సిఇఓ గారు ఒక జెడ్పీటీసీ గారిని అవమానకరంగా మాట్లాడడం జరిగింది. మరి దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి గతంలో ఉన్నటువంటి కలెక్టర్ గారికి మేము నిర్ణయించుకున్నాం. కానీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా గతంలో కలెక్టర్ గారు ఎదురుగా, మినిస్టర్ గారు ఎదురుగా, ఎమ్మెల్యేలు ఎదురుగా అందరూ జెడ్పీటీసీలు, ఎంపీటీలు ఉన్నట్టుగానే తీర్మానాలు చేయడం జరిగింది. కానీ ఆ తీర్మానాలు ఇంతవరకు ఎక్కడున్నాయో తెలియదు. అయితే పోయినాయి అని నిర్లక్ష్యంగా సమాధిస్తున్నారు. ఇంతమంది ప్రజాప్రతినిధులుగా తీర్మానాలు చేస్తే ఎక్కడ పోతాయండి అవి? ఏం చేస్తున్నారు అధికారులు? సరసభ సమావేశం మా పరిష్కారాలకి కరెక్ట్ గా నిర్ణయం జరిగితేనే ఒక్క జిల్లా పరిషత్ మెంబర్కి అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భంలో మేము కూడా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులందరూ కూడా పార్లమెంట్ సభ్యులందరూ కూడా బలపరుస్తున్నారు. మొదలుగా చర్య తీసుకోవాలి, సమాధానం చెప్పుకోవాలి. ఇందుకు ముందు గుడిబండ మండలం, గుడిబండ జెడ్పీటీసీ మడసేల కాన్స్టిట్యూషన్ లో నేను ఇందుకు ముందు అపాయింట్మెంట్ అడిగితే ఇదే డిప్యూటీ సిఓ గారు నన్నే మళ్ళా నా తోటి డిప్యూటీసీలని అవమానపరచడం జరిగింది. నేను స్టాండింగ్ కమిటీలో కూడా మా వాళ్ళంతా అడిగి మేమంతా కింద కూర్చొని బయట నుంచి ఆ రోజుకి 6 నెలల ఇంతవరకు మీటింగ్ జరగలేదు. అందుకోసము డిప్యూటీ సిఓ గారిని మీరందరూ తరఫున సమాధానం చెప్పించాలా, వాళ్ళ దగ్గర మేము సస్పెండ్ చేపించాలని నేను కోరుకుంటున్నాం. తాజాగా పెంచిన పెన్షన్లు అంటే సమాజంలో ఎవరైతే స్వతంత్రంగా జీవించలేరో, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకలేరో, అలాంటి వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించడం ఆనవాయితీగా వస్తూ ఉంది. అనేక దశాబ్దాల కాలంగా 35 రూపాయలు ఉండే పెన్షన్ని దశల వారీగా పెంచుకుంటూ ఈరోజు 4,000 రూపాయల పెన్షన్ వృద్ధులకు, అట్లాగే వితంతువులకు, మరి వికలాంగులకు అయితే 6,000, ఇట్లా రకరకాలుగా సమాజంలో ప్రభుత్వ ఆర్థిక సహకారంతో బతికే కుటుంబాలను ఆదుకోవడానికి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పెన్షన్ పెంపుదలను అందరూ కూడా రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా, ఎందుకంటే మనమందరం కూడా అత్యంత వెనుకబడిన జిల్లాలో బతుకుతా ఉన్నాం. మన ఎన్నికల సందర్భంలో కానీ లేదా సహజంగా మనం గ్రామాల్లో, పట్టణాల్లో తిరుగుతున్నప్పుడు కానీ అనేక మంది మన దగ్గరికి వచ్చి ప్రజాప్రతినిధులుగా మనమందరం కూడా ప్రజలతో ఓట్లు వేయించుకున్న వాళ్ళం కాబట్టి మన దగ్గరికి వచ్చి వాళ్ళ బాధ చెప్పుకోవడం వింటా ఉన్నాం. అట్లాంటి వాళ్లకు ఒక స్వాంతన చేకూర్చే విధంగా ఆర్థిక సహాయాన్ని పెంచినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తూ అందరూ కూడా ఒక తీర్మానాన్ని ఆమోదిస్తే బాగుంటుందని మేము అభిప్రాయపడతాము. సభ్యులందరూ